ఒక ఆయన పెద్ద మనిషి అంటే మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది. అంటే ఏందన్నట్టు ఇది స్టూడెంట్స్ దిష్టి బొమ్మలు తలగబెట్టి కొట్లాడి మొత్తం పలగొడతామంటే మేము పోయి సబ్సైడ్ చేయడం జరిగింది. అది మీరు తెలుసుకోవాలా. మేము పోకపోయి ఉంటే ఇలా మొత్తం అన్ని కాలేజీలు కూడా తలగబెట్టేస్తుంది స్టూడెంట్లు. అది తెలుసుకోవాలా. దాన్ని ఏదో తప్పుదారి పట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. దాన్ని నమ్మొద్దు. అంటే దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అంటే వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడడం అంటే ఏదో మేము ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు. ఇవాళ తెలుగు రానోళ్ళు షోపుటప్లు చేసేటోళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందని నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాట్ ఈస్ దేర్ రైట్? వాట్ ఈస్ దేర్ రైట్? అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి? ఇవాళ వాళ్ళు రౌడీజం చేసుకుంటూ వాళ్ళు తొడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్లి హనుమంతరావుని మేనేజ్ చేస్తాం, మైనంపల్లి రోహిత్ని మేనేజ్ చేస్తాం అంటే ఒకటే చెప్తా ఉన్నా, మీ తాతలు మీ అయ్యలు మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఒక 15 రోజుల కింద ఏదో పురుగులు వచ్చాయని అది కూడా బాగా ప్రెస్లో వైరల్ అయినది చూసాం. సో అంటే 10 సంవత్సరాల నుంచి లేనిది హాస్టల్స్ రన్ చేస్తున్నాము, ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఎందుకు వచ్చింది అని మీరు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము వండింది ఏదో వంకాయ కర్రీ ఏదో వండారు, ఇదేదో చికెన్ కర్రీలో అదే పురుగు వచ్చిందని ఫోటోలు సర్క్యులేట్ చేయడమే అంతే, ఇంకా వేరేదేం లేదు. ఫోటోలు సర్క్యులేట్ చేయడం, పిల్లలని లేపడం, వాళ్ళని ఏదైనా కొట్లాట చేపించేటట్టు క్రియేట్ చేపించడం అంతే. ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చేసిన విధానం ఇదంతా కూడా. అంటే వేసిన తర్వాత వచ్చిన ప్లేట్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత అక్కడికి తీసుకొచ్చి పక్కకి వేయడం అంతా ఇవంతా కూడా అట్లా ఒక డ్రామా నడుస్తుంది అంతా కూడా. ఇదంతా కూడా మీ అందరికి కూడా తెలుసు, ఎవరు క్రియేట్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారని మీ అందరికి కూడా తెలుసు. ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ముదిని ప్రజలతోటి చెలగాటం ఆడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి వీళ్ళు. పురుగులన్నం అండి వీళ్ళు పెట్టేది. ఇలా మాట్లాడతారు మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి. అరే విద్యార్థులు మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, మీ దగ్గరకే కాదు. ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోటైనా పెట్టుకుంటామని. టీడీపీ గవర్నమెంట్లో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు రెండు మెడికల్ ఈ హెల్త్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది అంతా కూడా 2014 బిఫోరే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదంతా కూడా ల్యాండ్ కానీ మాది ఇక్కడ 47 acres ల్యాండ్ కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది. కిరణ్ కుమార్ గారు గవర్నమెంట్లోనే మాకు రోషయ్య గారు కానీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే బయట బోర్డు ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో అప్పుడే మాకు 2014లో రావడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ కూడా 8 ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. సో మాకు వచ్చింది ఏంటంటే 2020లో కరోనాలో ఆల్రెడీ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారు మాకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. అంటే మా ఒక్కరికే కాదు 5 యూనివర్సిటీలతో పాటు మాకు కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు ఏదో మేనేజ్ చేసినాం, ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం, ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినామని. మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు, మాది ప్రజల ప్రభుత్వము, ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉండొచ్చు. మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దే. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఇక్కడికే రావాలని ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే, ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్. ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచ్యువేషన్ ఈ రోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని. ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి, లోపల మర్డర్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని
ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తాం. వి విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వి విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వి విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా సంబంధం లేనోళ్ళు, పనికిరానోళ్ళు, అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా మాట్లాడినోళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. ఐఎమ్ అంటే స్ట్రైట్ వార్నింగ్ మల్లారెడ్డికి ఇస్తా ఉన్నా. ఇవాళ ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే ఊరుకునేది లేదు. ప్రజల కోసం, విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతాం, గట్టిగా పోరాడతాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటాం. మేమేం తప్పు చేస్తలేము. వీఆర్ ఎడ్యుకేషనిస్ట్, వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, అది తప్ప. మళ్ళీ ఇంకోటి వీళ్ళేదో ఎడ్యుకేషన్ ఇచ్చేస్తున్నాం, ఇంతమందిని చదివిపిచ్చేస్తున్నాం, పీకేస్తున్నాం, పొడిచేస్తున్నాం మాట్లాడు. అరే నేను ఇవాళ ఒకటే అడుగుతాను, ఫ్రీగా ఇస్తురా మీరు ఎడ్యుకేషన్? దోసుకుంటలేరా? ఫీజు దోసుకుంటలేరా? మీరు డబ్బులు దోసుకుంటలేరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇలా అంటే ప్రక్ష వాళ్ళని తెలియజేసుకుంటా ఉన్నాను. 2000 మందిలో 22 మందికి ఇష్యూ అని. సో మీరు 22 మెంబర్స్, అది 2000 మందిలో. ఇప్పుడు వాళ్ళు 20-25 మంది అంటా ఉన్నారు. మీకు విజువల్స్ మీరున్నారు అక్కడ, పొద్దున 1000 మంది ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడేదానికి అర్థం ఉన్నదా? 25 మందా? 1000 మంది కొట్లాడుతూ ఉన్నారండి. ఇవాళ 1000 మంది పోరాడుతూ ఉన్నారండి. పేరెంట్స్ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తారంట. బౌన్సర్లను పెట్టి నూక్పిస్తా ఉన్నారంట. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, కాలేజ్లలో బౌన్సర్లు ఏమవసరం అండి? కాలేజ్లో నాకు అర్థం కాదు. అంటే ఏది పడుతుందా? మీ దగ్గర పైసలు ఉంటే ఏది పడుతుంది? మీరు పైసలు ఉంటే వేరే వాళ్ళని మేనేజ్ చేస్తారేమో, మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మళ్ళా చెప్తా ఉన్నా, మీ అయ్యలు, తాతలు, ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.